ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బీర్ల శంకర్, బీర్ల ఐలయ్య గారి అన్న. ముందుగా వెల్కమ్ చెప్తాం. బీర్ల శంకర్ అనేటువంటి వ్యక్తి టైల్స్ వేసిండు, ఇసుక మోసిండు, పేపర్ వేసిండు, చిన్న చిన్న కూలి పనులు చేసిండు, ఆఖరికి ఒరిగోయనికి పోయిండు అని అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నిజమేనా ఇది? వాస్తవం అన్న, తప్పకుండా 100% వాస్తవం. ఈ పేపర్ వేసిన బీర్ల శంకర్ 8 ఏళ్ల కిందనే BMW కారు కొన్నాడు. పేపర్ వేసిన శంకర్ హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టిండు. ఒరిగోసిన శంకర్ హైదరాబాద్లో సెటిల్ అయ్యింది. ఎట్లా పాసిబుల్ అయింది? ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించిండు? నేను వీళ్ళందరికంటే ముందు జాగ్రత్తతోటి సెటిల్ చేసుకున్నాను. ఎట్లా అంటే, ఇప్పుడు తమ్ముడు ఎమ్మెల్యే అయిన తర్వాత బీర్ల శంకర్ ఎటువంటి దందాలు లేకపోతే కబ్జాలు లేకపోతే సెటిల్మెంట్ చేయలేదా? సింగిల్ డాక్యుమెంటు, సింగిల్ సెటిల్మెంటు. అంటే ఆలేరు నియోజకవర్గంలో బీర్ల శంకర్ ఏదైనా ఎంతవరకైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. చట్టానికి లోబడి అతిక్రమించి కాకుండా అవినీతికి తావు లేకుండా చేసే వ్యక్తి బీర్ల శంకర్. అంటే మచ్చలేని చంద్రుడా మీరు? నేను నచ్చలేని చంద్రుడు పబ్లిక్ ఎరుకుంటున్నాను. నాది నేను చెప్పుకోవడం కాదు కన్నా. మీది ఐలయ్యేది ఇద్దరు కలుపు అని చెప్పుర్రి. ఆ 3 ఎకరాల భూమి ఇప్పుడు 300 ఎకరాలు అయిందా, 3000 ఎకరాలు అయిందా? నాకు ఆస్తుల మీద పెద్ద ఎమోషన్గా నాకేముండదు. బీర్ల ఐలయ్య ప్లేస్లో ఎమ్మెల్యేగా బీర్ల శంకర్ ఉండాలి. పొలిటికల్గా కెరీర్గా చేసింది నేను. తమ్మిని ముందు నిలబెట్టించి బంపర్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. తప్పు చేసినా అని అనిపించిందా? ఓపెన్గా చెప్పాలి. వాస్తవానికి తప్పు అంటే ఏముంటుందన్న, రాజకీయంగా తమ్ముని మంత్రి చేసుకోవాలన్న ఆలోచనలో కూడా బీర్ల శంకర్ ఉన్నాడు అన్నట్టుగా నేనైతే గ్రహించిన. నిజమేనా ఇది? అధికారం అనేది మంత్రి ఉన్నత పదవి వస్తే ఇంకెక్కువ సర్వీస్ చేస్తాం. ఏం క్యాపబుల్ ఉంది అని చెప్పేసి బీర్ల ఐలయ్య మంత్రి కావాలి. కార్పొరేషన్ చైర్మన్ల బీర్ల శంకర్ పేరు వినిపిస్తుంది. జెడ్పీటీసీగా బీర్ల శంకర్ పేరు వినిపిస్తుంది. ఇతర కార్పొరేషన్ చైర్మన్లల్లా బీర్ల శంకర్ వినిపిస్తుంది. ఏ పదవి కనబడితే బీర్ల శంకర్ పేరు వినిపిస్తుంది. అంటే మీ తమ్ముడు ఎమ్మెల్యే అయ్యిండు, మీకు ఇంకో పదవి కావాలి. ఇదేనా అన్న? ఇక ఎందుకు కావద్దన్న? తమ్ముడు ఎమ్మెల్యే అయిపోగానే అన్నకి ఇంకో పదవి రావాలంటారు వెంటనే. ఎంతోమంది లీడర్లు ఉన్నారు. అందరి ఇళ్ళ కుటుంబ పరంగా ఎంతమంది ఉన్నారనేది క్వశ్చన్ నన్ను ఒక బీసీ బిడ్డగా నన్ను అడుగుతున్నావు. వాళ్ళని అడగలుగుతారా కదా మీరు? రేవంత్ రెడ్డి పరిపాలన ఈ 16 నెలల్లో ఎట్లుంది? ఇంకైనా మంచిగా ఉంది కదా. బీర్ల శంకర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా కాకుండా సామాన్య తెలంగాణ పౌరునిగా చెప్పండి, నిజంగా బాగుందా? మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినాం. పేదింటి బిడ్డకు 200 రూపాయల వరకు యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నాము. క్లియర్గా ఉచిత బస్సు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందా అన్న? అంతా గవర్నమెంట్ వాళ్ళదే కానా? మరి ఒక్క చెరువు నింపగలిగిరానా? ఇవాళ దగ్గర 110, 190 చెరువులు నింపినాం. ఇది వద్దు, ఇది తప్పు. చెరువులు ఎట్లా నింపిరా అన్న? అన్నా మీరు ఏమైనా ఆకాశంలో ట్యాప్ తిప్పి నింపిరా? 10 సంవత్సరాల సన్న బియ్యము మామూలు పేద కుటుంబానికి ఎందుకు వేయలేకపోయినావు? సన్న బియ్యం ఇస్తే బతుకులు మారేటట్టేనా? బతుకులు మారడం అంటలేను, పోషక పదార్థం, మంచి ఆహారం తింటున్న మనకు సంతృప్తి కలుగుతుంది. 25వ వార్షికోత్సవం చేసుకున్నది ఏమనిపించింది? సభను చూస్తే భయం అయిందా మీకు కూడా? నాకెందుకు భయం అన్నా? వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని పోగు చేసుకొని పెట్టుకోరు. అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్ మాట్లాడితేనే నీళ్లు మింగుతున్నారు, ఇక నేను వస్తే ఏముంటారు అన్నట్టే కేటీఆర్ నా వచ్చి చూపిస్తే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి పేరు మాట్లాడితే భయపడుతుండు. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలేదు. బీర్ల శంకర్ అండ్ బీర్ల ఐలయ్య ఎవరి వర్గం? నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నాం, అన్ని రకాలుగా చేదోడు బాదుకుంటున్నాం. రైట్, అన్ని రకాలుగా కబ్జాలు కూడా పెడుతున్నారు. మాకు బీర్ల ఐలయ్య ఇట్లా చేస్తుండు అని ఎమ్మెల్సీ వచ్చి, సునీతా మహేంద్రుడు వచ్చి మాకు ఇది ఉంది అని చూపించి, అది అని చూపించి, ఉట్టి మాటలు ఎందుకు? క్లియర్ ప్రూఫ్లతో పెట్టు మరి.
గవర్నమెంట్ భూమి అసెంట్ లాగా సంబంధించి రిజిస్ట్రేషన్ అవుతుందా? ఐలయ్య శంకర్ తలుచుకుంటే ఈ కాంతి అది అట్లా అయ్యేది ఉంటే హైదరాబాదే మొత్తం మన యారిగుట్ట కూడా రాసుకుంటామన్నా. ఏమో భవిష్యత్తులో చేస్తారేమో అంట. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ముఖ్యమంత్రిగా ఓకే. కేటీ రామారావు, ఆయన ఉండి మినిస్టర్ హరీష్ రావు, హరీష్ రావు మంచి నాలెడ్జ్ పర్సన్, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మంచి మాటకారి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంచి సౌమ్యుడు, మోత్పల్లి నరసింహులు, మంచి డాషింగ్ డేరింగ్ లీడర్, బీర్లా ఐలయ్య, ఉన్నతమైనటువంటి వ్యక్తి, బీర్ల శంకర్, సమాజ సేవ కోసం పాటుపడుతూ ముక్కుసూటి మనిషి, జర్నలిస్ట్ క్రాంతి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పి డారింగ్ డేషింగ్గా సోషల్ యాక్టివిటీలో ముందంజలు దూసుకుపోతున్న వ్యక్తి.